అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రాపర్టీ షో ప్రధానంగా ఒకవైపు బిల్డర్స్ వారు వాణిజ్యం వ్యాపారం చేయాలి అనే ఒక ఆలోచన ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరి కళ ఉన్నత వర్గాలకే కానీ మధ్యతరగతి కుటుంబాలకే కానీ ఎవరికైనా మన సమాజంలో స్థిరపడ్డామంటే ఇల్లు కొన్నప్పుడే స్థిరపడ్డట్టు మన ధర్మంగా మనం అనేక సంవత్సరాలుగా మనం పోతూ ఉంటాం. ఈ సందర్భంలో నేను చెప్పేది ఒకటే, నేను నా పరిశ్రమకు నా డిపార్ట్మెంట్కి సంబంధించి మా ఐటీ పరిశ్రమకు సంబంధించి ఒక అనువైన ప్రాంతాన్ని మేము ఈరోజు ఇక్కడ ఈస్ట్ ప్రాంతంలో ఒక సాఫ్ట్వేర్ ప్రధానమైన పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలి మీ అందరితోని సంప్రదింపులు జరిపి ఈరోజు మనకు కావాల్సిన వనరులు సాఫ్ట్వేర్ ఐటీ రంగానికి సంబంధించిన మరి ఇంజనీర్సే కానీ ఇతరులకు సంబంధించిన సిబ్బంది ఈ ఈస్ట్ ప్రాంతానికి సంబంధించి ఎక్కడ అనువైన స్థలం ఉంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. 2-3 ప్రధానమైన ఐటీ రంగానికి సంబంధించిన సంస్థలు ఉన్నప్పటికీ ఇంకా పుష్ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వ పరంగా మీ పరంగా ఉంది. సో ఆ పుష్కు సంబంధించి ఏ విధంగా చేస్తామనే ప్రయత్నంలో ఒక ప్రధానంగా ఐటీ పార్క్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతాం. అతి త్వరలోనే ఈ నెల రోజుల్లోనే మరి దాని పరంగా ఒక పాలసీ నిర్ణయం తీసుకొని ఈ ఈస్ట్ హైదరాబాద్లో ఏ ప్రాంతంలో తీసుకొస్తామని స్పష్టంగా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ తప్పకుండా మీరు ఇచ్చిన సూచన మేరకు ప్రభుత్వ స్థలాలను కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఆ క్రమంలో ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే గారితో పాటు ఇక్కడ ఒక ప్రధానమైన కన్వెన్షన్ సెంటర్ని తప్పకుండా ఏర్పాటు చేస్తాం. దిస్ బికమ్స్ డెఫినెట్లీ అటు ప్రక్కన ఉన్న హైటెక్స్ రంగం ఉంది, ఆనాడు మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు మళ్ళీ ఈస్ట్ రంగానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఇక్కడ కూడా ఒక ప్రధానమైన కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేసే కార్యాచరణ తీసుకుంటామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు మనకు కావాల్సింది 5 స్టార్ హోటల్ ఏర్పాటు చేయాలి. తప్పకుండా ఇటువైపు ఒక కూడా 5 స్టార్ హోటల్ లేదు. అన్నీ చూస్తే వెస్టో సెంట్రల్ హైదరాబాద్లో ఉన్నాయి. ఇక్కడ దాని క్రమంలో కూడా నేను ఫీజిబిలిటీ స్టడీ తెప్పిస్తాం. ఎందుకంటే సర్వీస్ సెక్టర్కు సంబంధించి ఈరోజు హోటల్ రంగానికి సంబంధించిన పెద్దలతో కూడా మాట్లాడటం జరుగుతుంది. ఆ ఫీజిబిలిటీ స్టడీ ప్రకారం నిజంగానే ఇక్కడ అవసరం ఉందంటే వెంటనే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్కడైనా స్థలం ఉంటే మరి ఆ స్థలాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఏ విధంగానైతే అక్కడ హోటల్ రంగానికి సంబంధించిన వారికి ప్రోత్సాహం చేసే కార్యాచరణ అటువైపు చేస్తూ ఉన్నామో ఇంకా 2 అడుగులు ముందుకేసి వారికి కూడా మరి కొత్త ఇన్సెంటివ్స్తోని తీసుకొచ్చే ఒక కార్యాచరణ తీసుకుంటామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా.